శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కిందటి సారి చెప్పుకున్నది ఏ విధంగా రామాయణం గురించి ముల్లోకాల వారు కొట్టుకున్నారు. వారికి విష్ణువు ఆ రామాయణాన్ని శతకోటి ప్రవిస్తరమైనటువంటి రామాయణాన్ని ఏ విధంగా భాగాలుగా చేసి పంచారో అవన్నీ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెప్పేది వాల్మీకి వచనమే సర్వశాస్త్ర పురాణాలకి మూలం మాట. వాల్మీకి గారు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో అదే సర్వశాస్త్ర పురాణాలకి మూలం. పార్వతి పరమశివుల వారు మళ్ళీ పార్వతితో అంటున్నారు, ఇక మీద చాలా కాలమునకు మహాయతి అయిన దశాశ్రుడకు రావణుడు మందబుద్ధులకు బ్రాహ్మణులు కలిలో భయచికిత చిత్తులుగాను క్షీణాయు బలము కలవారును ఏర్పడుదరని తెలిసి వేదములను వారికి తగిన విధంగా సరి అయిన 100 భాగములుగా వేరువేరుగా చెప్పుతున్నారు. మళ్ళీ పార్వతీదేవితోనే చెప్తున్నారు పరమశివుడు. శ్రీకృష్ణుడు వ్యాస రూపాన్ని ధరించి భూమిపై మానవులకు హితము చేయదలిచి మరలా రామాయణ కావ్యము నుండి భారతవర్ష భాగములోని సారమును తీసుకొని వేరువేరుగా 17 పురాణములను భారత ఇతిహాసమును చేయుచున్నాడు. పిమ్మట అట్లు రచించిన వ్యాసుడు భారతాదులచే శాంతి పొందలేక సరస్వతీ నదీ తీరమున చింతాక్రాంతుడై ఉంటాడు. అంతలో బ్రహ్మదేవుడు విష్ణువు వలన ఉపదేశం పొందిన 4 శ్లోకములను మహాత్ముడుకు నారదునికి ఉపదేశించుచూ ఉన్నాడు. నారదుడు ఆ శ్లోకములు 4 శ్లోకములను పఠించుచూ వీణ వాయించుచూ వచ్చి వ్యాసమునీంద్రునికి ఆ 4 శ్లోకముల్ని ఉపదేశించుచున్నాడు. రామాయణంలో విన్న విషయాలను పొంది ఆనందించిన వేదవ్యాసుడు ఆ భావమును విస్తరించుచూ 18 పురాణములను పురాణరత్నమైనటువంటి శ్రీమద్భాగవతమును రచించుచున్నాడు. అందువలనే భాగవత వాక్చారిణి వేరుగా ఉంటుంది, భాగవతం యొక్క వాక్సారిణి వేరుగా ఉంటుందన్నమాట. పురాణానాం చ సర్వేషాం వాల్మీకీయవగీ ప్రియే పృథక్కర్తా స్మృతో వ్యాస శ్రీమద్రామాయణం తథం కరిష్యతి తదాన్యాని సవ్యాసో వివిధాని చ రమ్యాన్యుపపురాణాన్ని సారం విగృహ్య చ భాగాత్ భరతాఖండాంతర్గత రామాయణాద్భువి కరిష్యంతి తదాన్యేపి షట్శాస్త్రాన్ని మునీశ్వరా తస్మా రామాయణాదేవ సారముద్రిత్య సాదరాత్ యత్కించిత్ గిరితే భూమ్యాం కీర్త్యతే వై కదానకం రామాయణాం సజం విద్ధి శ్లోకమాత్రం అపీహియత్ అని అన్నది అమ్మవారు. అప్పుడు పార్వతీదేవి అడుగుతుందట, శంభోతే భ్రష్టమిచ్చామి వ్యాసాయ నారదో ముని స్వయం జ్ఞాత్వా విధి ముఖ ద్రమ్యాన్ పాతకనాశనాన్ తాన్ రామచరిత శ్లోకాం చతురశ్చోపదేక్షతి యై కరిషిది సవ్యాసో మునిర్భాగవతం వరం తానా శ్లోకాం చతురస్త్వం మాం కృపయా వక్తుమర్హసి. మళ్ళీ ఈ విధంగా పార్వతీదేవి అంటే శివుడు మళ్ళీ అంటున్నారు, సమ్యక్ పృష్టం త్వయాదేవి సావధానమనాశృణు నారదోక్తం చతుశ్లోకాన్ స్తవాగ్రే ప్రపదామ్యహం నారదాయాపి కదిత విధినా ఏ పురాశుభాః బ్రహ్మణే విష్ణునా పూర్వం శ్రీరామచరితం యదా విభక్తం తదా దత్తా శేషభూతా సుపుంజదాః తాన్ శృణుష్వ శ్లోకాన్ విష్ణునోక్తాన్ స్వయంభువే. అంటే సర్వపురాణములకు వాల్మీకి యొక్క వాక్యే మూలము. ఈ రామాయణముచే వ్యాసుడు వేరొక కర్తయ్య చెప్పును. అట్లే భూమిలోని భారత ఖండాంతర్గత రామాయణ భాగము నుండి సారసారములను తీసి ఏమండి వివిధ మొగలు ఉపపురాణములను రచించును. అట్లే తత్సారమును షట్శాస్త్రములుగా రచించును. అందువల్లనే ఆధారముగా రామాయణములోని సారమును గ్రహించియే ప్రతి ఒక్కరూ
భూలోకమును కీర్తింపబడింది. రామాయణంలో సారమును గ్రహించినయే ప్రతి ఒక్క కథ కూడా భూలోకంలో ఏ కథ అయినా సరే రామాయణ సారాంశమే అని భూలోకంలో కీర్తింపబడింది. లోకమున శ్లోకమనేదంతా రామాయణం యొక్క అంశం. ఏ శ్లోకం ఉన్నా అది వ్యాసులు వారు రాసినా సరే ఏదైనా సరే అది వాల్మీకి యొక్క చెప్పినటువంటి రామాయణంలో నుంచి సారాన్ని చెప్పారు అని గ్రహించుమోని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పారు. తర్వాత భగవంతుడు బ్రహ్మకు ఉపదేశించిన భాగవత మూల శ్లోకములు అని పరమేశ్వరుడు చెప్పగా వినుచున్న పార్వతీదేవి, నాథ నిన్ను అడగదలచెదను. నారదుడు బ్రహ్మముఖము నుండి అభ్యసించిన ఏ రామాయణ శ్లోకములను వ్యాసునికి ఉపదేశించును, వ్యాసుడు ఏ విధముగా ఆ నారదుని నుండి పొందిన శ్లోకములు పరిశీలించి శ్రీ భారతమును రచించెను, ఆ 4 శ్లోకములను నాకు దయచేసి చెప్పుము. ఏ 4 శ్లోకాలతో ఈ పురాణాలు అవన్నీ ఏమి రాశారు, భాగవతం భారతం ఇవేమి రాశారంటున్నారు కదా, అవన్నీ కూడా నాకు దయచేసి ఆ 4 శ్లోకాలు చెప్పు అని ఈశ్వరుడిని అమ్మవారు ప్రార్థించింది. దేవి నీవు చక్కగా అడిగితివి, సావధానముగా వినుము. రామాయణ నిరూపణ సమయమున ఆ శ్లోకములను మునుపు సాక్షాత్ పరమాత్ముడైన నారాయణుడు బ్రహ్మకు ఉపదేశించగా ఆ విధి అంటే ఇక్కడ బ్రహ్మగారి మాట నారదునికి అనుగ్రహించారు. పుణ్యప్రదముగా ఆ 4 శ్లోకములను చెప్పేదని వినుము. ఆ 4 శ్లోకాల మాట ఇప్పుడు నేను చెబుతున్నటువంటి భాగవతానికి భారతానికి సర్వశాస్త్రమువానికి మూలమైనటువంటి 4 శ్లోకాలు. శ్రీ భగవాను వాచ అహమేవాసమేవాగ్రే నాణ్యజత్ సతసత్పదం పశ్చాదహం యదేచ్ఛ యో విశిష్యేత సోహ్యహం. అర్థార్థం యత్ప్రీతయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యాదాత్మనో మాయాం యథాభాసో తథా తమః యథా మహాంతి భూతాని భూతేషుచ్ఛావచేష్వసు ప్రతిష్టాని తదా తేషు న త్వేష్వహం ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వజీవాసునాత్మనః అన్వయ వ్యతిరేకాభ్యాం యత్స్యాత్ సర్వత్రా సర్వదా. భగవంతుడు చెప్తున్నారట, నేను సర్వపూర్ణుడను అంటే అన్ని పురాణాలకి అన్నిటికీ మూలమైనటువంటి ఆ భాగవత 4 శ్లోకాల సారం ఏంటంటే బ్రహ్మగారు నారదుడికి ఉపదేశించినటువంటి 4 శ్లోకాల మూల సారము, నేను పరిపూర్ణుడను సర్వపూర్ణుడను కేవలము ఉన్నాను. ఈ వ్యావహారిక స్థావర జంగమాత్మక ప్రపంచము నేను కాదు, అది కాదు ఇది కాదని సర్వము నిషేధింపబడగా మిగిలిన సత్తామాత్రుడనే నేను. సర్వము పోగా ఏది తోచునో అట్లైన ఏ ఆత్మయందు సర్వము తోచదో అట్లు తోచియును తోచక తెరగా ఉండునది ఆత్మ యొక్క మాయగా తెలుసుకో. అది తోస్తుంది, అది తోచదు. తోచినట్టుగా ఉంటుంది, తోచదు. తోచనట్టుగా ఉంటుంది, తోస్తుంది. అది ఆత్మ యొక్క మాయ మాటది. ప్రకాశము, తపస్సు, పంచభూతములను ఇవి సకల ప్రాణుల్లో వ్యాపించి ఉన్నను వేర్వేరుగా తోచుతుంది. ఈ ప్రకాశం అందరిలోనే ఉంది, తపస్సు అందరిలోనే ఉంది, పంచభూతములు అందరిలోనే ఉన్నాయి, కానీ వేర్వేరుగా తోచుతూ ఉంటాయి. ఈ బ్రహ్మం అంతటను కూడా నిర్లేపముగా ఉన్నది. అంతా బ్రహ్మము వ్యాపించి నిర్లేపంగా అంతర్లీనంగా ఉన్నది. అట్లే అగ్రే చూడండి, ఇక్కడి నుంచి ఈ 4 శ్లోకాలు చాలా ముఖ్యం. ఈ 4 శ్లోకాల యొక్క భావన మాట. అగ్రే చివరలో పారమార్థిక దశయందు ఏవా ఇతర వ్యవచ్ఛేదముగా అహమేవా నేను మాత్రమే అసం ఉన్నాను అన్యైత్ వేరైన వ్యావహారికముల్లోని సత్ చరవస్తు నహ నా నేను కాను, అసత్ జడవస్తు నా నేను కాను, పరం కేవలముగా ఉండును, పశ్చాత్ అంటే పిమ్మట అవిద్యాజ్ఞాన నివారణమైన వెనుక యత్ ఏ బ్రహ్మము ఏతత్ ఇది అని చెప్పబడునో చ అదియును అహం నేనుగానే ఉన్నాను. యహ ఏ ఆత్మ అవశిష్యేత సర్వము నిషేధింపబడగా కేవలముగా నిలుచును సహ ఆత్మ అహం నేనుగా అస్మి అయితిని.
ఇది మాట మొట్టమొదటి శ్లోకానికి అర్థం. రెండవ శ్లోకానికి అర్థం ఏంటంటే అర్థం ఋతే అంటే వ్యావహారికమంతయు విడువబడగా, ఈ వ్యవహారం అంతా విడిచేయబడగా మాట. యత్ ఏ కారణం వలన ప్రతీయేత పొందబడునో ఆత్మని బ్రహ్మమందు నా ప్రతీయేత చ ఈ ప్రాతిభాసిక జగత్తు పొందబడదో తత్ ఆకారణము వలన ఆత్మన బ్రహ్మ యొక్క మాయాం ప్రకృతిని విద్య తెలియవలెను. యథా అంటే ఎట్లంటే భాస ప్రకాశము, యథా ఎట్లు తమః అంధకారమును. అలాగే 61వ శ్లోకానికి అర్థం ఏంటంటే యథా ఎట్లు మహంతి భూతాని గొప్పవైన పంచభూతములను ఉచ్చావచేషు నానా విధములైనటువంటి భూతేషు ప్రాణులలో అనుప్రవిష్టాని చేరి కొని ఉన్నదో అప్రవిష్టాని చేరక వేరుగా ఉన్నవో తదా అట్లే అహం నేను తేషు వాటిలో ఉన్నాను నతేషు వాటిలో నేను లేను. ఉన్నట్టుగా కనబడతాను కానీ లేను, అది మాట. అలాగే 62వ దానికి అర్థం ఇట్లు అనవేత్వతికారాభ్యాం అంటే స్ఫురించుచున్నది మరి ఒక్కప్పుడు స్ఫురింపచోడు. ఒక్కొక్కప్పుడు ఉన్నది అని స్ఫురిస్తుంది, ఒక్కొక్కప్పుడు లేదు అని స్ఫురిస్తుంది. సామరస్యములచే యత్ నేను అని పరబ్రహ్మమును సర్వదా త్రికారములో సర్వత్రా అంతటను స్యాత్ సత్స్వరూపముగా అట్టి ఏతావదేవ ఇంత మాత్రమే విషయమొక్కటియే ఆత్మనః పరబ్రహ్మము యొక్క తత్వజిజ్ఞాసున యథారథ్యము ఎరుంగవలనని కోరువానిచే జిజ్ఞాస్యాం మననము చేయబడింది. అంటే ఇక్కడ ఈ 4 శ్లోకాల యొక్క భాగవత అర్థం చెప్తున్నాను వినండి. అనగా ఇక్కడ అన్వయ వ్యతిరేక స్వరూపమును తెలియవలెను. ఎట్లనిగా వ్యావహారిక దశ యందు తానని వ్యవహరించిన స్థూలదేహం ఉంది కదా, వ్యావహారిక దశలో తాను అనుకుంటుంది. స్వప్నావస్థ యందు తోచక తాను తోచుచుండుట అన్వయము. స్వప్నావస్థలో ఇదేమీ తెలియదు, అన్వయం మాట. అట్లు తాను తోచినను స్థూల శరీరము తోచకపోవుట వ్యతిరేకము. స్వాప్నికావస్థ యందు తానని వ్యవహరించిన సూక్ష్మదేహం స్వప్నంలో సూక్ష్మదేహమే కలగా చూస్తుంది కదా, అది సుషిప్తి అవస్థ యందు తోచక తాను తోచుచుండుట తానే అని తోస్తుందట. అలాగా అన్వయము అట్లు తాను తోచినను సూక్ష్మ శరీరంలో తోచకపోవుట వ్యతిరేకము. సమాధి దశలో సుషుప్తి తోచక తాను తోచుట అన్వయము. సమాధి దశలో ఉన్నప్పుడు తాను తోచినను సుషుప్తి తోచకపోవుట వ్యతిరేకము. ఇట్లు అన్వయ వ్యతిరేక యుక్తుల చేత తాను వ్యవహరించిన పంచకోశములను త్రోసి కేవలాతీతమైన బ్రహ్మము నేనని దృఢతర జ్ఞాన నిష్ఠులు తెలియదురు. ఇవేమీ కాదయ్యా నేను బ్రహ్మాన్ని అని తెలుసుకోగలరు ఎవరు? జ్ఞాననిష్ఠులు, జ్ఞానంలో అగ్రగణ్యులు, జ్ఞానము తెలుసుకున్నవారు. అట్లే బ్రహ్మ జగత్తుకు అన్వయ వ్యతిరేకములచే తాదాత్మ్యము ఎరుగవలెను. బ్రహ్మ నిర్లిప్తము తద్భిన్నము మిథ్య. బ్రహ్మమే నిర్లిప్తమైతే తద్భిన్నము మిథ్య అని తత్వమస్యాది. శ్రీమద్భాగవతము 2వ స్కందంలో 9వ అధ్యాయం 32, 33, 34, 35 శ్లోకాల మాట. అది మాట భగవంతుడి చేత 4 మహావాక్యములు 4 శ్లోకములుగా చెప్పబడినవి. అవి ఈ 4 శ్లోకములను బ్రహ్మకు భగవంతుడు చెప్పాడు. పార్వతి నేను నీకు వాటిని చెప్పితిని. ఇవి 4 శ్లోకములను పరమ పావనము పరమ పాపహారికాలు పాప పరిహారకములు నరులకు జ్ఞానప్రదములు. ఈ 4 శ్లోకములు అన్నిటికంటే ముఖ్యమైనవి. ఇది తెలుసుకుంటే మొత్తం అంతా తెలుసుకున్నట్టే. అజ్ఞాన నివర్తకములు మానవోత్తములు వెంటనే కీర్తించదగినవి. దేవి నీ వీటి నడుము అడిగిన దానిని వివరించితిని. ఇక ఆరంభించిన కథని ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. మధ్యలో నువ్వు ఇలా అడిగావు కదా, ఇది అసలు ఏమిటి ఇలా వచ్చింది ఏమిటి, ఎలాగా భాగవతం ఇవి రచనకి 18 పురాణాల రచనకి రామాయణంలో శ్లోకమే మూలమని చెప్పావు కదా, దానికి సమాధానం చెప్పాను. ఇప్పుడు నువ్వు అడిగావు కదా అసలు రామాయణం గురించి చెప్తున్నాను ఇప్పుడు అని చెప్పి మునులు చే కిలమైన రామాయణము. ఈ మునులు నాది 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 అని అందరూ తీసేసుకున్న తర్వాత కిలమైపోయింది రామాయణం. మరలా మిగిలిన వాటిని ఒక పక్క చేర్చారండి. అంటే ఆ పక్క చేర్చే మంగళమగు 7 కాండల్లో ఇప్పుడు మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం అని చదువుతున్నాను చూసారా, ఆ రామాయణాన్ని 24,000 శ్లోకములుగా కాపాడుచున్నాడు.
శతకోటి ప్రవిస్తమైన రామాయణము 24,000 శ్లోకాలకి ఈ విధంగా వచ్చింది. 20 కాపాడుతుంది. ఆ 24,000 శ్లోకముల్లో ఆద్యంతముల్లో మంగళాచరణాదుల్లో నీ వల్ల వ్యాసుని వల్లను రచింపబడిన శ్లోకములు ఎన్నో కలుగును. మరియు అగస్త్యుడు మొదలైన మునీంద్రులు వేరువేరుగా భారత ఖండాంతర్గతమున అగస్త్యుడు మునిళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా వేరువేరుగా భారత ఖండాంతర్గత భాగము నుండి నూర్ల కొలది రామాయణము రచించెదరు. ఈ రామాయణ సారంలోంచి అగస్త్యాదులకు ఇచ్చారు కదా, వాళ్ళందరూ కూడా రామాయణాలు రచిస్తూ ఉంటారు. అన్నీయును వాల్మీకీయములే, వాల్మీకి మహర్షి చెప్పినటువంటి రామాయణంలోంచి వచ్చినవే ఈ రామాయణములన్నీ అని జ్ఞానులు ఎరుగవలెను అని పరమశివుడు పార్వతీదేవితో చెప్తున్నారు. పార్వతీ మునుపు సారకాండము నీకు చెప్పితేనే దానిని వాల్మీకి రామాయణ సారముగా భావిపు. మొత్తం వాల్మీకి రామాయణం అంతా కూడా సారం అంతా కూడా ఆ సారకాండలో చెప్పారు. అందుకని దాని సారకాండ అన్నారు. మొత్తం 24,000 శ్లోకాల్లో ఏవైతే చెప్పారో అన్నీ కూడా ఆ సారం అంతా కూడా సారకాండలో చేర్చి చెప్పారు పరమశివుడు వారు పార్వతీదేవికి. ఇప్పుడు నీవు రామకథను సవిస్తారంగా చెప్పుమని అడిగినందువల్ల దాని ప్రమాణమును నిరూపించి చెప్తున్నాను. మరి శతకోటి ప్రవిస్తరం ఎలా అయింది? ఇప్పుడు దొరుకుతుంది 21 శ్లోకాలే కదా అనడానికి ఈ ఉదాహరణ సరిపోతుంది. రామచరిత్రకు ప్రమాణము శతకోటి ప్రవిస్తరము. రామకథ శతకోటి ప్రవిస్తరమైన 100 కోట్ల శ్లోకములతో కూడుకున్న రామాయణం పరమశివుడు చెప్పింది, పరమశివుడి దగ్గర ఉన్నది. నేను 5 ముఖములు గలవాడైనను శాశ్వతుడైనను వాల్మీకి ముని తపోమహిమతి వలన చెప్పబడినదగు రామాయణమును సవిస్తారముగా వివరించి చెప్పుటకు శక్తుడను కాను. ఆయన అంటున్నారు మళ్ళీ నేను 5 ముఖములు గలవాడిని, ఇంత జ్ఞానం ఉన్నవాడి, శాశ్వతుడిని, నిత్యుణ్ణి అయినప్పటికీ ఆయన తపోమహిమ చేత, అంటే వాల్మీకి గారు చేసినటువంటి తపోమహిమ వలన చెప్పబడిన రామాయణమును సవిస్తారంగా వివరించి చెప్పుటకు నాకు శక్తి లేదు తల్లి పార్వతీదేవి అని చెప్తాడు. అంత సంక్షేపమాత్రం హి సారం విగృహ కదిష్యాత్ ప్రతీత్యై యాత్రాకాండం శుభావహం రామదాసో యదాగ్రేహి విష్ణుదాసం వదిష్యతి శతకోటిమితా జ్ఞాన దృష్ట్వా చాహం తదాతవా. దేవి అందువలన ఇందులోని సారాంశమును సర్వత్రా సంగ్రహించుకొని ఇక మీద ఎట్లు రామదాసుడు 100 కోట్ల శ్లోకములో విస్తరించున్న రామాయణమును జ్ఞానదృష్టితే తెలుసుకొని విష్ణుదాసునికి బోధించుచున్నాడో అట్లే నీ యొక్క ప్రీతికై నేను శుభమైన యాత్రాకాండం నిరూపించుచున్నాను. ఈ సర్గ మొత్తం అర్థం ఏంటంటే సర్వ ఆధ్యాత్మిక సాహిత్యమును రామాయణమే మూలం మాట. మొత్తం ఏదైతే ప్రపంచంలో సారం ఉందో, ఏదైతే ఆధ్యాత్మికమైనటువంటి సాహిత్యానికి మూలం ఏదంటే ఈ రామాయణమే. అనగా సకల వేద శాస్త్ర పురాణాల్లోని సమస్త తత్వ రహస్యములను అది రామాయణోక్తములని, రామాయణంలో ఉంచినవని సమస్త శ్లోకములన్నీ కూడా రామాయణమైనను మొదట కలిగినదయను తత్వ విధులు గుర్తించగలరు. ఇందులోంచే వచ్చేయి అని గుర్తించండి. శతకోటి ప్రవిస్తమైన రామకథలో వాల్మీకి మహర్షిచే రచింపబడిన ఆనందరామాయణములోని యాత్రాకాండలో రామాయణ కథ యొక్క విస్తారమును వివరించు 2వ సర్గ ముగిసింది. మనం యాత్రాకాండలో 2వ సర్గ ముగించుకున్నాం. తర్వాత 3వ సర్గలోకి ప్రవేశించాం. శ్రీరాముడు గంగా సరయు సంగమానికి బయలుదేరడం మాట. పార్వత్యువాచ కో రామదాస పుత్రస్థో విష్ణుదాసశ్చ కస్మృతః కథం వదిష్యామి గురుస్తన్మాం కథయ విస్తరాత్ క్షేత్రే జ్ఞకే నృసింహాఖ్యే మునిరగ్రే భవిష్యతి. అప్పుడు అంటున్నారు శివ, ఎవడా రామదాసు, ఎచ్చటివాడు, విష్ణుదాసుడెవరు, వానికి గురువెట్లు చెప్పుతున్నాడు, ఈ సంగతిని వివరంగా చెప్పాలని చెప్పి పార్వతీదేవి మళ్ళీ పరమేశ్వరుణ్ణి అడిగింది. పరమేశ్వరుడు మళ్ళీ ఇట్లా అంటున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి దండకారణ్యములో గోదానది మధ్యలో నృసింహాఖ్య అబ్జక క్షేత్రమునందు ఒక మునీంద్రుడు కలడు. ఆ మునిపుత్రుడే రామ అను పేరుగులవాడు. ఆ రాముని శిష్యుడే విష్ణువు అనువాడు. వాళ్ళిద్దరూ ఆ విధంగా గురు శిష్యుల మాట. ఆ ఇరువురు రామసేవాసక్తులై ఎల్లప్పుడూ శ్రీ సీతారామదాసులుగా
ఉండుటను బట్టి రామదాసుడిని విష్ణుదాసుడిని లోకమందు ప్రసిద్ధి కలిగింది వాళ్ళిద్దరూ. ఓ దేవి, రామదాసు ఒకసారి గయాక్షేత్రమునకు వెళ్ళి అక్కడ తన తండ్రికి శ్రాద్ధాక్రియలు నెరవేర్చి అక్కడ నుండి బయలుదేరి భూమిపైన గల ప్రముఖ తీర్థములను సేవించి గోదా నాభిలో గృహస్థాశ్రమును స్వీకరించి శిష్యులకు అధ్యయనము చేయించుచూ ఉన్నారు. ఒకసారి విష్ణుదాసు రామదాసు ద్వారా రకరకముల కథలను రామాయణంలోని సారకాండను విని కుతూహలముతో రామదాసు గారితో ఇలా అంటున్నారట గురువుగారితో. విష్ణుదాసు రామదాసుని ఈ విధంగా అడుగుతున్నారు. స్వామి గురుత్తమ, మిమ్మల్ని అడుగవేడదను. తాము చెప్పుటకే తగినవారు, మీకు చెప్పడానికి మీరే తగినవారు. రామాయణమందల సారకాండను మీ వలన వింటిని. సీతచే రామునికి ఏ యొక్క సుఖలేశమును వినలేదు. ఎప్పుడైనా సీతాదేవి రాముడి వల్ల సుఖం పొందిందా? ఇది వినలేదు నేను. ఎక్కడా రాజ్య విస్తారమును వినలేదు. రాజ్యం ఎంతవరకు విస్తరించింది ఇవేం వినలేదు. పుత్రుల యొక్క తమ్ముల పుత్రుల యొక్క వివాహాది విభవములు తెలియదు. రాముడు పుత్రుల పెళ్ళి అవడం మాకు తెలియదు. అలాగే లక్ష్మణ భరత శత్రుఘ్నుల పుత్రుల పెళ్ళి అవడం కూడా మాకు తెలియదు. వాటన్నిటినీ విస్తారముగా మీ వలన వినగోరుచున్నాను అని విష్ణుదాసుడు రామదాసు గారిని అడిగాడు. కాబట్టి గురువర్య, పవిత్రమును పరమానందప్రదమును పాపపారిహారకమును అగు శ్రీరామ దివ్య మంగళ దివ్య చరిత్రమును అనుగ్రహించి చెప్పండి స్వామి అని అడిగారు. పాప పరిహారములకు శ్రీరామ దివ్యమంగళ చరిత్రమును అనుగ్రహించి చెప్పవలేని ప్రార్థించేట. ప్రార్థిస్తే అందుకు రామదాసు ఇట్లు చెబుతున్నాడు. విష్ణుదాస, చాలా చక్కగా అడిగేవు. మునుపు నేను వినినట్లు నీకు పుణ్యమంగళ దివ్య రామచరితమును వినిపిస్తాను. సావధానముగా వినుము. మహామహిమగల శ్రీరాముడు రావణుని సంహరించిన పిదప నిష్కంఠమగు రాజ్యమును ముక్తినగరముగు అయోధ్యని పరిపాలిస్తూ ఉన్నారు చక్కగా రామచంద్రుల వారు. అప్పుడు దుర్భిక్షము, చౌర్యము, అపమృత్యువు, ఈతి బాధలు, దరిద్రము, భయము, చింత, వ్యాధులు ఇవి ఎప్పుడూ రామరాజ్యమున లేవు. రాముడు రాజ్యమును ఏలుచుండగా ఒక బిచ్చగాడు కానీ, దుష్టుడు కానీ, పాపాత్ముడు కానీ, క్రూరుడు కానీ, కృతజ్ఞుడు కానీ, కోపి కానీ ఇట్టివారు భూమిపైన లేరు. అంత గొప్పగా ఆయన పరిపాలన చేశారు. రామకాంతకు సీత ఒకసారి ఏకాంతమున చక్కని అలంకారంతో నగుమోముతో నయ భయ వినయ వనితి అంటే వినమ్రంగా భయపడడం అంటే ఆ భయం కాదండి, భయం ప్రవర్తన మాట, భర్త దగ్గర ఉండవలసిన భయం మాట. సిగ్గుతో చామరముతో వీచుతుందట విచనకరతో శ్రీరామచంద్రునితో రావణ సంహారి రాజీవాక్ష మన్నాథ అంటే నా భర్త రఘునాథ. తాము అనుజ్ఞ ఇచ్చినట్లయితే ధర్మ మూలమును శ్రేయోనిధానపు సంగతులను కొంచెము విన్నవించెదను అందట. అందుకు రాముడు జలజాక్షకు జానకి నీ మనసులో ఉన్నదానిని త్వరగా చెప్పుము, దానిని చేయుదును అని ప్రోత్సహించేట. అప్పుడు సీతమ్మ అమందానందభరితే చాలా ఆనందించేసి, స్వామి మునుపు మీరు పితృవాక్య పరిపాలన కొరకు దండకారణ్యమునకు వెడలి నాతోని లక్ష్మణునితోని శృంగబేరపురమును చేరి భాగీరథిని దాటుటకై గంగలోని పడవలో మా తోడ కూర్చుండినప్పుడు నేను ఒక సంకల్పాన్ని చేశాను. నాథ, దానిని నేను ఇప్పుడు చెప్పేదను. గంగామాత నీకు నమస్కారము. మేము క్షేమముగా వనవాసము నుండి తిరిగి వచ్చిన తరువాత రామ లక్ష్మణులతో వచ్చి మధ్య మాంసాది నానావిధ బలి నైవేద్యములను సమర్పించి నిన్ను ఆరాధించెదను. ఇట్లు నేను చెప్పిన మునుపటి మాటను మీరు కూడా విని ఉన్నారు. అప్పుడు అంతా 14వ సంవత్సరం పుష్పక విమానము ఎక్కి తిరిగి వచ్చుచున్నప్పుడు భరత శత్రుఘ్నులను కౌసల్యును ఆతృతగా ఎదురు చూచటం వల్ల వేగంగా వచ్చి అక్కడ ఆగి మన మొక్కు తీర్చుకోలేదు. అప్పుడు నేను మరచితిని. ఇప్పుడు జ్ఞప్తికి వచ్చింది. ఆ నా సంకల్పమును నెరవేర్చుటకై గంగా తీరమునకు నాతోనూ మంత్రులతోనూ బంధువులతోనూ మీరు రావాలని ప్రార్థించుచున్నాను. మిమ్ము ఆజ్ఞాపించుదానను కాదు అని పలికిందట. ఆ మాటలు విని రాముడు తన చేతులతో సీతను తన దగ్గరకు తీసుకొని సంతోషపరచు, జానకి నీవు ఈ మాటల నేర్పు
ఎక్కడ నేర్చుకున్నావు, ఎంత బాగా మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి రాముడు సీతమ్మని అడిగేట. ఇది నీ మాట కాదు, గంగా మహిమ కాబోలు, ఇలా మాట్లాడతావా నువ్వు? కాదు, గంగమ్మ మహిమేమో. దేవి, నీ మాట మీద రేపే బయలుదేరదాము, గంగా తీరమును ఎక్కడికి పోదలుతుందో దానిని చెప్పు అని చెప్పి అడిగేట రామచంద్రమూర్తి. అప్పుడు శ్రీరాముడు అలా అనగా అందుకు సీత, నాథ, ఇతర గంగా సరయూ నదులు ఎక్కడైతే కలుస్తాయో అక్కడ స్థానం మంగళప్రదమై ఉన్నదో అట్టి గంగోత్తర ప్రదేశములకు పోవడానికి నా మనసు ఇష్టపడుతున్నది అని విన్నవించాడు. అంత రాముడు అట్లే అంగీకరించి ఏం చేశారు, శ్రీరాములు వారు ఆజ్ఞ ఇచ్చారు అందరికీ తీర్థయాత్ర ప్రయాణ సన్నాహాలు చేయమని. ద్వారపాలకుడిని పిలిచి, సీత తెరలో ఉండగా ద్వారపాలకులతో, నీవు పోయి నా ఆజ్ఞను లక్ష్మణునికి విన్నవించుము. ఏమనినా సీతాదేవి యొక్క కోరిక వరక రేపటి రోజున గంగా సరయూ నదుల సంగమ ప్రదేశమున గంగను ఆరాధించుటకై సకల బంధుమిత్ర పరివారముతో సౌకర్యవంతముగా ప్రయాణము చేయవలెనని విన్నవించుము. దారిలో అక్కడక్కడ విశ్రమించుటకు తగిన ఏర్పాట్లు కూడా చేయము అని చెప్పుము అని పో అని చెప్పి ఆజ్ఞాపించాడు భట్టుడు ద్వారపాలకులతో. ఏలిన వారి ఆజ్ఞ ప్రకారమని వాడు వెళ్ళి శ్రీరామునికి అడుగడుగునకు నమస్కరించుచూ వచ్చి లక్ష్మణుడితో శ్రీరామవాక్యమును విస్తారముగా విన్నయించాడు. ఆ రామాజ్ఞను విని సభలో యౌరాజ్య పదస్థితులై మంత్రుల్లో ఉన్న లక్ష్మణుడు శ్రీరామాజ్ఞను శిరసావహించదనని విజ్ఞాపించవలసింది అని దూతను ఆజ్ఞాపించాడు. రాముడు ఏమి చెబితే అది చెయ్యమని. అట్లే దూతుడు పోయి శ్రీరామునికి విన్నవించాడు. పిదప లక్ష్మణుడు వెండి కర్రలను చేతపట్టి విచిత్రమైన వస్త్రములను ధరించి చక్కగా ముస్తాబై ఉన్న సేవకుల్ని పిలిచి, భటులారా, మీరు తొందరగా వెళ్ళి అయోధ్యలోని ప్రజలకు శ్రీరాముని వారు రేపు తీర్థయాత్ర చేయుచున్నారని ప్రకటించవలసింది అని ఆజ్ఞాపించాడు. భటుడు అట్లే వెడలి నగరంలో అక్కడక్కడ నిలిచి, ఓ జనులారా, రేపు మన సీతారాములు సమస్త పరివారముతో గంగా సరయూ సంగమముకు మంగళాతీర్థమునకు యాత్ర చేయుచున్నారు అని చేతులెత్తి గట్టిగా జనులందరికీ తెలిపి ఆ సంగతిని లక్ష్మణుని సన్నిధికి వచ్చి మళ్ళీ విన్నవించారు. పిమ్మట సభాసీనుడే లక్ష్మణుడు అనుచరుల వల్ల కొయ్య పరివారిని, రాతి పరివారిని, ఇంటి కప్పు వేయువారిని, కమ్మరలను, చర్మకారులను, గోడలను నిర్మించే నిపుణులను, వ్యాపార వర్గమును, కట్టెలు మొదలైన వాటిని తెచ్చుచుండువారు, గుడారములు ఏర్పరచువారు, ఎనుబోతు వారులపై నీళ్లు తెచ్చువారు, తాళ్లను నేయువారు, ఇట్లు సమస్త కర్మల్లోని నిపుణులైన వారిని పిలిపించాడు. అందరినీ వస్త్రావరణాదులచే గౌరవించి సాదరముగా వారిని ఇట్లా ఆజ్ఞాపించాడు. రేపు సీతారాముల వారికి సకల సౌకర్యములతోనూ యాత్రా సన్నాహము జరగవలసి ఉన్నది. రహదారులను సమముగా ఏర్పరచంటే ఎగుడు దిగుడు లేకుండా, గోతులు లేకుండా ఏర్పరిచి ఇసుక లేనట్లుగా చక్కపరచవలసి ఉన్నది. పల్లములను పూడ్చిపెట్టి మెట్టలను పడగొట్టి సమము చేయండి. మార్గములకు అడ్డు వచ్చే వృక్షములను ఛేదించి దారిని చక్కపరచండి. వేల కొలదిగా దారిలో బావులను, గుంటలను, చెరువులను శోధించి చక్కపరచవలని. ఎక్కడైనా నీళ్లు తాగడానికి వాటికి లోటు లేకుండా కొత్తవిగా కొన్నిటిని చేయండి. చెరువుల్లో నీళ్లను నింపండి. ఆ రాముడికి ఒక్కొక్క సేనాని నివేశ స్థానమును కల్పించి అక్కడ అన్నపానాదులకు ఏ కొరత లేనట్లుగా సర్వ వస్తువులను కూడా అందుబాటులో ఉంచండి అని చెప్పి అన్నారండి లక్ష్మణుల వారు. ఈ విధంగా ఆజ్ఞాపించారు. పాఠశాలలు, పూరిండ్లు, పెంకుటిట్లు మొదలైన సౌకర్యములు, గృహములు వేల కొలది కట్టబడి సిద్ధంగా ఉండాలి. వినోదాత్మకములుగా గోడల మీద చిత్రములు చిత్రించి ఉండాలి. పుష్పవాటికలు అంతటా ఆనందకరములుగా ఉండాలి. పూల చెట్లు మట్టి తొట్టెల్లో పెట్టి మార్గములను అలంకరించండి. దారుల్లో అక్కడక్కడ గాయకులను, వేదికలను ఏర్పరచండి. సేనలు ఆగు చోట గజ అశ్వశాలను గడ్డితో ఉంచండి. అక్కడ మళ్ళీ వాటి గడ్డికి లోటు లేకుండా. మార్గములలో పరిమళ జలములను చల్లండి. దారిలో వస్త్రపు అంచువలే విచిత్ర వస్త్రములచే ఏర్పరిచిన తాత్కాలిక గృహాలని, అంగడి వీధులను సమస్త శృంగారంక అలంకారములతో ఉంచండి. చక్కగా రథ గజ తురకములను మంచి వస్త్రములతో, గంటలు, గజ్జలతో అలంకరించండి.
బండ్ల మీద, ఒంటెల మీదను, ఏనుగుల మీదను, రథాల మీదను, శతకుల మీదను, ఇనుప గట్ల గుదియలను, అమ్ములను, చిల్లకులను, ధనుస్తులను విరివిగా నింపండి. ఎక్కడా మనకి ఆయుధాలకు కూడా లోటు ఉండకూడదు. ఆంజనేయ కోవిదార గరుడ బాణ చిత్రములు గల మంగళ పతాకములు, ఆంజనేయ చిత్ర ధ్వజాల మాట అవన్నీ కూడా రథముల 4 ప్రక్కల్లో కట్టండి. తెల్లని, పచ్చని, నల్లని రంగులు గల మంగళధ్వజములను వేయవెళ్ళను. శ్రీరాముల వారి కొరకు పచ్చని రంగు గల సువర్ణ రత్న రంజితమైన తెల్లని గొడుగుని, అంబారీని సిద్ధం చేయండి. శ్రీ సీతాదేవి కొరకు ఏనుగు అంబారీపై నీలవర్ణ పీఠమును బంగారముతోనూ, వైడూర్యతోనూ, రత్నాలతోనూ అలంకరించవలెను. అది బంగారు వస్త్రముచే అలంకరింపబడి ఉండాలి. దివ్య మంగళ బంగార పూర్ణ కుంభమును సిద్ధము చేయవలెను. పూలమాలలు, తోరణములు అలంకరించండి. వారకాంతల వర్తనము చేయవలెను. వందిమాలలు స్తుతించుతూ ఉండాలి. ఈ విధంగా దివ్య పరిమళ సద్వస్తువులను రథముల్లో నింపుకొనండి. ఇంకా నేను చెప్పిన దానికి తగిన సమస్త వస్తువులను అందరూ సిద్ధపరచుకొని బయలుదేరండి. సర్వ విధములుగాను శ్రీరాముని ఆనందమే ముఖ్యము అని లక్ష్మణుల వారు ఆజ్ఞాపించారు. నిపుణుడకు లక్ష్మణుడు మంత్రులతో సాయం సంధ్య అనుష్ఠానమునకు తన మందిరానికి వెళ్ళారు. వారందరూ లక్ష్మణుని ఆజ్ఞను స్వీకరించి శ్రీరాముని ఆనందము కొరకు పనులను నెరవేరుస్తూ ఉన్నారు. శ్రీరాముడు సీతాదేవితో సుందర మందిరమున రత్నపు మంచములపై పూలపాన్పు మీద సీతతో పవ్వళించి బంగారు తెరల నడుమ అడుగడుగునకును దాసీజనులు చామరములతో వీవరలతో వీచుతూ ఉండగా ఆ రాత్రి శృంగార స్వరాజ్య అనుభవన సుఖనిద్రను పొంది ఆనందించారండి. ఇక్కడి నుంచి సీతారాములు ఏ విధంగా సుఖపడ్డారు, ఏ విధంగా ఆడుకున్నారు, ఏ విధంగా రాజ్యాన్ని చేశారు, ఇవన్నీ మనకి విషయాలు కొత్త విషయాలు బోల్డ్ ఉంటాయి. అందుకని అందరూ కూడా ఇది అయిపోయిన తర్వాత మరో భాగంలో అవన్నీ చెప్పుకుందాము. శతకోటి ప్రవిస్తమైన రామకథలో శ్రీమద్ వాల్మీకి రామహర్షిచే రచింపబడిన ఆనంద రామాయణంలోని యాత్రాకాండలో దూతలను ఆజ్ఞాపించుట అనేటువంటి 3వ సర్గ ముగిసినది. సమాప్తం. హరి ఓం. శ్రీకృష్ణార్పణమస్తు.